ఫైనల్లీ ఈరోజు వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఈరోజు అనిల్కి నాకు ఇద్దరికి ఈరోజు హాలిడే. సో మేము ప్లాన్ చేస్తున్నాం చింతల్లిని బయటకు తీసుకెళ్ళాలని. ఈ వ్లాగ్ చేసి ఈరోజు పోస్ట్ చేస్తాం. మేము మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి చింతల్లికి తినిపించి స్నానం చేయించి తను రెడీ చేసి పడుకోబెట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట బయటకు తీసుకెళ్దాము అని. ఆల్మోస్ట్ చింతల్లి లేస్తుంది, ఇంకొక 10-15 minutes అయితే చింతల్లి లేస్తుంది. ఇంకా తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని మేము బయటికి వెళ్ళాలి. చిన్ని తల్లు లేచినాయి అమ్మా, లేచినో బట్టిపోదాం అమ్మ డోమ్డికి బట్టిపోదమ్మా. చింతల్లి ఆల్మోస్ట్ 8 o'clock అలా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. తర్వాతకి 9-9:30 వరకు రెడీ అయి పడుకుంటుంది అనమాట. తర్వాత 11-11:15 ఒక 2 hours స్నాప్ తీసుకొని మళ్ళీ 11:15 అలా లేస్తుంది. లేచి మళ్ళీ మిల్క్ తాగుతుంది. ఈరోజు బయటకు తీసుకెళ్తున్నాం కాబట్టి కొంచెం తొందరగా ఫీడ్ ఇచ్చేస్తున్నాం. ఇంకా చింతల్లి ఫీడ్ అయిపోయింది. చూడండి ఎలా ఆడుతున్నారో చూడండి. చింతల్లి ఎక్కడెక్కినావు పప్ప ఎక్కినావా? వీళ్ళు ఇలాగే ఆడుకుంటూ ఉంటారు. ఈ లోపు నేను ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. నేను ఒక చిన్న బ్యాగ్ తీసుకుంటాను చింతల్లి ఇవన్నీ ప్యాక్ చేయడానికి. 1 hour అయినా 2 hour అయినా బయటికి వెళ్తున్నామంటే చింతల్లికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకంటే బేబీకి ఎప్పుడు ఏం అవసరం పడేది తెలియదు. సో మ్యాక్సిమం నేను అన్నీ క్యారీ చేయడానికి ట్రై చేస్తాను. మరి హెవీ లగేజ్ కూడా పెట్టుకోను, ఒక చిన్న బ్యాగ్ తీసుకుంటా. ఈవెన్ నేను చింతల్లిని ఎత్తుకున్నప్పుడు అనిల్ అయినా హ్యాండీగా క్యారీ చేసేలా ఒక చిన్న బ్యాగ్ తీసుకుంటా. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టుకున్నాము. చింతల్లి నో మమ్మ ఆగు. ఫస్ట్ చింతల్లి మిల్క్ ఆల్రెడీ ఫీడ్ తీసుకుంది. లంచ్ టైం వరకు వచ్చేద్దామని అనుకుంటున్నాం, కానీ జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా అని పెట్టుకున్నాం. అండ్ వాటర్ మ్యాండేటరీ. అండ్ ఒక 2-3 డైపర్స్. చింతల్లి కోసం మ్యాప్కిన్ అండ్ బెడ్ పైప్స్ మస్ట్. ఈ సాక్స్ ఇప్పుడు వేస్తా. అండ్ ఒక టవల్ చింతల్లి మీద వేయడానికి. చింతల్లి రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోయినాం. పోదామా చింతల్లి? అచ్చిపోదామా? అచ్చిపోదాం. చింతల్లి ఇప్పుడిప్పుడే లేచి నిల్చుంటుంది. ఎత్తుకుంటే అస్సలు ఆగడం లేదు. చూడాలి ఎంత అల్లరి చేస్తుందో. మేము ఏషియన్ సత్యం మాల్కి వెళ్తున్నాము. నేను కొంచెం షాపింగ్ చేసేది ఉంది. మాల్ అయితే చింతల్లికి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అనిపించింది, అందుకని అది చూస్ చేసుకున్నాం. మేము ఫస్ట్ టైం చింతల్లిని ఇలా మాల్కి తీసుకొని రావడం. కాసేపు బీరిపోయినట్టు చూసింది, కానీ కాసేపటికి బాగానే ఎంజాయ్ చేసింది. తర్వాత ట్రెండ్స్ జూనియర్స్ కనిపించింది, కలెక్షన్ బాగా అనిపించింది. అందుకోసమే చింతల్లికి కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాం. నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నంతసేపు అనిలే చింతల్లిని టేక్ కేర్ చేశాడు. సో నా పని కొంచెం ఈజీగా అయిపోయింది. ఇంత తొందరగా ఎప్పుడు షాపింగ్ ఫినిష్ చేయను, కానీ ఈసారి ఏంటో తొందరగానే సెలెక్ట్ చేసుకున్నాను. చింతల్లి ఉందని కావచ్చు, పాపం అనిల్ కూడా షాక్ అయిపోయాడు. అదే స్టోర్లో ఈ సాఫ్ట్ టాయ్స్ కనిపించాయి మాకు నచ్చినవి తీసుకోవడం కంటే దానికి నచ్చినవి తీసుకుందామని ఆడిపిస్తున్నా. ఆ పిగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. అమ్మాయిలకి యూనికార్న్లు అంటే నచ్చుతాయి కదా అని యూనికార్న్ చూపిస్తున్నా, కానీ దాని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు దానికి అసలు నచ్చనే లేదు యూనికార్న్. నేను చూడండి, దానికి యూనికార్న్ అంటే అసలు నచ్చదు. దాని 6 months బర్త్డేకి నేను యూనికార్న్ థీమే పెట్టి చేసిన. అది బిస్కెట్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. తర్వాత లయన్ నచ్చిందని లయన్ చూపించి ఆడిపిస్తే చూడండి దానికి ఎంత సంబరం అయిందో దాన్ని చూస్తే. ఇంకా అదే తీసేసుకున్నాను నేను. తర్వాత అనిల్ కోసం షాప్ చేద్దామని వెళ్ళాం, కానీ అనిల్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆయనకి ఏం నచ్చలేదు. సో ఇక మేము అలా తిరుగుతుంటే ఈ టాయ్ కార్ కనిపించింది. అది చూడగానే జారిపోతుంది ఇక నా చేతిలో నుంచి చింతల్లి. కూర్చోబెట్టాను కానీ
భయం వేసింది అలాగే వదిలేయడానికి, ఎందుకంటే 8 months బేబీయే కదా, సపోర్ట్ ఆక కింద పడిపోతుందేమో అని భయం వేసింది. అస్సలు ధైర్యం చేయలేకపోయినా. తర్వాత వాళ్ళ డాడీ పట్టుకొని కూర్చోబెట్టాడు కాసేపు. తర్వాత నేను ఈ ఫిష్ ట్యాంక్ని ట్రై చేశాను. ఎప్పుడు ట్రై చేయలేదు నేను, ఎందుకో చేయాలనిపించింది. చింతల్లికి అనిల్ చేతులు అస్సలు ఆగలేదన్నమాట. సో నేనే ఎత్తుకొని కూర్చున్నా. ఎందుకో నేనుంటే ఈ మధ్యలో ఎవరి చేతిలో ఉండట్లేదు చింతల్లి. సో ఇక నేను ఎత్తుకొని అలా కూర్చున్నాను కాసేపు అలా అలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా లంచ్ టైం అయిందని ఇంకా ఫుడ్ కోర్ట్కి బయలుదేరుతున్నాం. అప్పుడు ఇంకా అప్పటికే చింతల్లికి కూడా లంచ్ టైం అయింది. నేను ఇంకా మిల్క్ తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది. అనిల్ మాకు ఆర్డర్ చేసేలోపు నేను చింతల్లికి ఫీడ్ ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ అనిల్ తినేసాడు, తర్వాతకి అనిల్ చింతల్లిని చూసుకుంటుంటే నేను నా లంచ్ చేసేసాను. అలా జరిగింది చింతల్లితో మా డే అవుట్. ఎంత సతాయిస్తుందో అనుకున్నాను, కానీ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చింతల్లి చాలా ఓపిక్గా ఉంది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. దట్స్ ద ఎండ్ ఫర్ టుడేస్ వీడియో. చింతల్లి బాయ్ బాయ్ చెప్పు. నెక్స్ట్ వీడియోలో చింతల్లి డైలీ రొటీన్ అంతా ప్లాన్ చేద్దాం, ఓకేనా? డైలీ రొటీన్ చేద్దాం ఆ వీడియో. బాయ్ బాయ్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.